భారతదేశ కార్మిక చట్టాల్లో ఒక పెద్ద విప్లవాత్మక మార్పు రాబోతోంది. అసలు ఏంటా మార్పు? చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణల్లో ఒకటిగా నిలుస్తున్న ఈ కొత్త చట్టాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అంటే ఇప్పటిదాకా మన దేశ కార్మిక రంగం ఎలా నడిచిందంటే దాదాపు 29 వేర్వేరు చట్టాలతో. ఇవన్నీ చాలా కాంప్లెక్స్గా, కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్గా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారబోతోంది. ఆ 29 చట్టాలన్నింటినీ కలిపి చాలా సింపుల్గా కేవలం 4 కోడ్లుగా మార్చేశారు. మరి ఈ మార్పు ఎంతమందిపై ప్రభావం చూపబోతోందో తెలుసా? ఏకంగా 50 కోట్లకు పైగా కార్మికులపై. ఇందులో ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సెక్టర్స్తో పాటు ఈ మధ్య బాగా పెరిగిన గిగ్ వర్కర్లు కూడా ఉన్నారు. సరే, మరి ఈ కొత్త చట్టాలను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఆ 4 కీలకమైన కోడ్లు ఏంటో చూద్దాం. వేతనాలు, సామాజిక భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, ఇంకా పారిశ్రామిక సంబంధాలు. ఆ తర్వాత వీటన్నిటి వల్ల ఓవరాల్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోందో కూడా చర్చిద్దాం. రైట్, ఇక మొదటి కోడ్తో మొదలుపెడతాం. అదే వేతనాల కోడ్. పేర్లోనే ఉంది కదా, అందరికీ అందే జీతాలు న్యాయంగా, పారదర్శకంగా, చట్టపరంగా భద్రంగా ఉండేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో కొన్ని చాలా ముఖ్యమైన మార్పులున్నాయి. అన్నింటికన్నా కీలకమైనదేంటంటే, దేశంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి, వాళ్లు ఏ రంగంలో ఉన్నా సరే, కనీస వేతనం పొందే హక్కు ఇప్పుడు చట్టబద్ధంగా వస్తోంది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక ముందడుగు అనే చెప్పాలి. వేతనం తర్వాత మనందరికీ ముఖ్యమైనది సోషల్ సెక్యూరిటీ, అంటే సామాజిక భద్రత. మరి ఈ రెండో కోడ్ లక్షలాది మంది కార్మికులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతోందో చూద్దాం. ఇది చాలా చాలా పెద్ద మార్పు. చూడండి, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ లాంటి ప్లాట్ఫామ్స్లో పనిచేసే గిగ్ వర్కర్లున్నారు కదా, వాళ్లకి ఇప్పటిదాకా సోషల్ సెక్యూరిటీ లేదు. కానీ మొదటిసారిగా వాళ్లను కూడా ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్, ఈఎస్ఐసి, ఇన్సూరెన్స్, పెన్షన్ లాంటి పథకాల కిందకు తీసుకొస్తున్నారు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. అంతేకాదు, ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు కూడా ఒక మంచి వార్త. గ్రాట్యుటీ తెలుసు కదా, ఒక కంపెనీలో ఎక్కువ కాలం పనిచేసినందుకు ఇచ్చే మొత్తం. అది పొందాలంటే ఇంతకుముందు కనీసం 5 ఏళ్లు పనిచేయాలి. కానీ ఇప్పుడు ఆ రూల్ మారింది. కేవలం 1 ఏడాది సర్వీసుంటే చాలు, గ్రాట్యుటీకి అర్హులవుతారు. ఓకే, మూడో కోడ్కి వద్దాం. ఇది వర్క్ ప్లేస్లో, అంటే మనం పనిచేసే చోట ఉండే పరిస్థితులపై దృష్టి పెడుతుంది. ముఖ్యంగా భద్రత, ఆరోగ్యం, ఇంకా పనికి సరియైన వాతావరణం కల్పించడం గురించి. పని గంటల విషయంలో కూడా ఒక ముఖ్యమైన మార్పు ఉంది. ఇప్పుడు వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పనిచేయాలి. అయితే రోజుకు 8 నుంచి 12 గంటల వరకు పనిచేసే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. దీనివల్ల కొన్ని కంపెనీలు కావాలనుకుంటే వారానికి 4 రోజులే పనిదినాలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా కొన్ని కీలకమైన రక్షణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, ఇకపై ప్రతి ఉద్యోగికి రాతపూర్వకంగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం తప్పనిసరి. అలాగే 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు కంపెనీలే ప్రతి ఏటా ఉచితంగా హెల్త్ చెకప్లు చేయించాలి. కన్స్ట్రక్షన్ లాంటి ప్రమాదకరమైన పనులు చేసే చోట సేఫ్టీ రూల్స్ని ఇంకా కఠినతరం చేశారు. ఈ కొత్త కోడ్ వర్క్ఫోర్స్లో మహిళలకు సంబంధించి చాలా కాలంగా ఉన్న ఒక పెద్ద ప్రశ్నకు కూడా సమాధానమిస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అవును అనే. ఇకపై మహిళలు అన్ని రంగాల్లో నైట్ షిఫ్ట్లతో సహా పనిచేయొచ్చు. అయితే 2 కండీషనున్నాయి. 1, వాళ్ల అంగీకారం ఉండాలి. 2, యజమాని వాళ్లకు పూర్తి భద్రత కల్పించాలి. సరే, ఇక చివరిగా 4వ కోడ్కి వద్దాం. అదే పారిశ్రామిక సంబంధాల కోడ్. ఇది యజమానులకు, కార్మికులకు మధ్య సంబంధాలను, ఏవైనా గొడవలు వస్తే వాటిని ఎలా డీల్ చేయాలో క్రమబద్ధీకరిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు చాలా ట్రేడ్ యూనియన్లో కాంప్లెక్స్ రూల్స్ ఉండేవి. ఇప్పుడు చర్చల కోసం ఒకే యూనియన్ని గుర్తించడం, సమ్మెలకి స్టాండర్డ్ రూల్స్ పెట్టడం, వివాదాలను ఏడాది లోపే పరిష్కరించడం, ఇలా అన్నింటినీ సింపుల్ చేశారు. దీనివల్ల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఒకవేళ ఎవరైనా ఉద్యోగం కోల్పోతే వాళ్లను ఆదుకోవటానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తున్నారు. వాళ్లకు నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాకుండా కొత్త స్కిల్స్ నేర్చుకోవటానికి కూడా ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు.
రైట్. ఈ 4 కోడ్ల గురించి చూశాం గదా, మరి వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు దీని ఓవరాల్ ఇంపాక్ట్ ఏంటి? దీనివల్ల ఏం జరగబోతోంది? చూడండి, ఈ సంస్కరణల వెనుక ఒక డ్యువల్ పర్పస్ ఉంది. ఒకవైపు కార్మికులకు ఎక్కువ రక్షణ, గౌరవం, సామాజిక భద్రత కల్పించడం. అదే సమయంలో మరోవైపు కంపెనీలకు, వ్యాపారాలకు రూల్స్ని సింప్లిఫై చేసి వాళ్లు సులభంగా వ్యాపారం చేసుకునేలా చేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం కార్మికులకు గౌరవం, రక్షణ కల్పిస్తూనే వ్యాపారాలు కూడా సులభంగా నడిచేలా చూడటం. రెండింటినీ బ్యాలెన్స్ చేయటమే దీని లక్ష్యం. ఇవన్నీ విన్న తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఈ కొత్త కోడ్లు నిజంగా భారతదేశ కార్మిక రంగ భవిష్యత్తును మార్చబోతున్నాయా? దేశ ఆర్థిక వ్యవస్థపైన, ఇక్కడి కోట్లాది మంది కార్మికులపైన దీని దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇది ఆలోచించాల్సిన విషయం.